హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారా అనుకుంటున్నాను. కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదండి. గుడికి వెళ్ళే ఓపిక లేక, గుడికి వెళ్ళే అవకాశం లేక ఆడవాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు దీపాలు నదిలో వదులుకోవాలని వాళ్ళకు ఉంటుంది, కానీ వదలడానికి అవకాశం ఉండదు. కాబట్టి చిన్న టిప్ అండి ఇది. ఏంటంటే మనకి వెడల్పుగా ఉన్న ఏదైనా టబ్బో లేకపోతే ఏదో ఒక వస్తువు తీసుకుని వెడల్పుగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం బియ్యము వేసుకొని మన మనసులో అదే ఒక నదిగా భావించి తులసమ్మ దగ్గర పెట్టుకొని నేతిలో నానబెట్టుకున్న దీపాలని మనం మనస్ఫూర్తిగా వెలిగించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఫలితం కూడా అంతే వస్తుంది. మనం ఎక్కడ పెడుతున్నాము ఏంటని కూడా దానికి ఉండదండి. మనం భక్తితో చేసామా లేదా అన్నట్టే ఉంటుందన్నమాట. చూసారండి, నేను ఇలా వెళ్ళటపు టబ్బులో నుంచి అరటి దూట పెట్టి దానికి చిన్న గంటలు పెట్టి నెయ్యి వేసి ఒత్తులు నానబెట్టుకొని ఆ దీపాలు అయితే వెలిగించుకొని తులసమ్మ దగ్గర వేకువజామునే పూజ అన్నది ముగించుకున్నానండి. ముందు తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకున్నాను నేను అనమాట. ఇక్కడ దీపం వదిలేసుకొని మనకు వచ్చిన మంత్రాలు చదువుకొని ఆ తులసమ్మకి నమస్కారం చేసుకున్న తర్వాత దేవుడి గదిలోకి వచ్చి దీపారాధన అన్నది మొదలు పెట్టుకోవాలి. మేము బయటన మ్యాక్సిమం పువ్వులు అయితే మనం కొనక్కర్లేదండి. మా ఇంట్లోనే పువ్వులు, మందార పూలు, పారిజాతాలు అన్నీ ఇంట్లోనే ఉంటాయి. కాబట్టి ఆ పూలు నేను ముందు రోజే కోసుకుంటాను. ఎందుకంటే వేకువజామునే చెట్లు దగ్గరికి వెళ్ళడం అంటే కొంచెం నాకు భయం అనమాట. ఏమైనా పురుగు పుట్ర ఉంటాయని నేను అందుకే రాత్రిపూటే కోసుకొని నేను జాగ్రత్త పరుచుకుంటాను పువ్వులు, నాకు ఉదయానికే ఇబ్బంది కలగకుండా. సో చూసారండి, ప్రతి ఒక్క పువ్వు కూడా దేవుడి పాదాల దగ్గర ఉండాలని కోరుకుంటాను నేను ఎప్పుడు కూడా. పువ్వులు ఎన్నైతే ఉన్నాయో అన్నీ తెంపకూడదు. మళ్ళీ అలాగని చెట్టుకు ఉన్నాయి కదా అని ప్రతి ఒక్క పువ్వు తెంపేసి పెట్టేయడం కాదు. కొన్ని పూలు చెట్టుకుంటే చెట్టుకి అందంగా ఉంటుంది, మన దేవుడికి అది అందంగా ఉంటుంది. సో మనకి ఎన్ని వీలైతే అన్ని పువ్వులు తెంపుకొని మిగతా పూల చెట్టుకు వదిలేసి అందంగా దేవుణ్ణి పూజించి ఆరాధిస్తే అది హ్యాపీనెస్గా ఉంటుందండి. ఇలాంటి వ్లాగ్స్ మీకు ఇంకా కావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.